హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మెహందీ క్లాస్ 3 అనమాట. సో ప్రీవియస్ క్లాసెస్లో కోన్ ఎలా పట్టుకోవాలి, ఎలా బ్రష్ చేసుకుంటూ చేయాలి అనేది చూపించాను కదా. సో ఇంకొక క్లాస్లో ఏమో నార్మల్గా డిజైన్స్ ఎలా ఉంటాయి, బేసిక్ డిజైన్స్ అనేది చూపించాను కదా. సో ఈ క్లాస్లో అయితే మనం ఫిల్లింగ్ స్టార్టింగ్లో మనం హ్యాండ్ కింద నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ ఎలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు అనేది అయితే ఈ క్లాస్ అనమాట. సో ఎక్కడైనా సరే ఈ లైన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు మనం పప్పులోకి మామిడికాయ చట్నీ ఎలా మ్యాండేటరీయో, మెహందీలో ఈ మ్యాండేటరీ అనమాట. ఫుల్ మెహందీ డిజైన్స్లో అయితే ఇవి కంపల్సరీగా ఉండాలి. సో ఇలా మనం బాక్సెస్లో స్పైరల్ లాగా కానీ, స్పైరల్కి హంప్స్ లాగా కానీ ఇలా ఏమైనా డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట. సో అది మన ఇష్టం అండి, ఏ డిజైన్ అయినా సరే ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే అది మన ఇష్టం. కాకపోతే నేను మీకు కొంచెం ఐడియా కోసం అయితే ఇట్లా ఒక 10 డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా వేల కొద్ది డిజైన్స్ ఉంటాయండి. సో అన్నీ కూడా రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా స్పైరల్కి హమ్స్ కానీ, స్పైరల్కి లీవ్స్ కానీ, స్పైరల్కి డాట్స్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, క్లాసెస్ ఒక 1000 క్లాసెస్ అయిపోతాయి. అందుకని నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. మనం ఒక 20-30 క్లాసెస్లో కంప్లీట్గా మెహందీ డిజైన్స్ నేర్చేసుకుందామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో క్లాసెస్ ఏమన్నా లేట్ అవుతున్నాయా చెప్పండి. ఒకవేళ లేట్ అవుతున్నాయి తొందరగా పెట్టండి సిస్టర్ అంటే నేను వీక్లీ ట్వైస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. పర్లేదు, మాకు ఇట్లా వీక్లీ వన్స్ పెట్టినా చాలు, నెమ్మదిగా నేర్చుకుంటామంటే ఏం పర్లేదు అనమాట. సో సెకండ్ డిజైన్ స్పైరల్ చేసాం కదా. థర్డ్ డిజైన్ వచ్చేసి స్పైరల్కి హంప్స్ పెట్టాను, అది బేసిక్ డిజైన్లో చూపించాను కదా. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి స్పైరల్ పైన లైన్స్ గీస్తున్నాను అనమాట రౌండ్గా. సో ఇదంతా కూడా బేసిక్ ఫిల్లింగ్ అనమాట. ఇంకా ఈ లైన్స్ పైన హంప్స్ గీసుకోవచ్చు, గీసుకోకపోవచ్చు. హంప్స్ అంటే తెలుసు కదా, చిన్నగా గీతల్లాగా గీస్తాం ఫ్లవర్ టైప్లో అనమాట. సో ఇక్కడ ఫిఫ్త్ డిజైన్ వచ్చేసి లైన్స్ గీసేసి వాటి మధ్యలో మనం లీవ్స్ కానీ, డాట్స్ కానీ అట్లా డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ నేను డాట్స్ లాగా అయితే చూపిస్తున్నాను. సో అది మీ ఇష్టం, డాట్స్ అయినా కానివ్వండి, లీవ్స్ అయినా కానివ్వండి, లేకపోతే వీటిలో కూడా స్పైరల్ గీసుకోవచ్చండి. మనం కావాలంటే ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్లో స్పైరల్ లాగా గీసుకోవచ్చు అనమాట. ఆ డిజైన్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడు స్పైరల్ గీసుకోవడం మీకు వచ్చు కాబట్టి. మళ్ళీ నేను స్పెషల్గా ఈ స్పైరల్ గీసి, ఈ డిజైన్ గీసి ఇట్లా పెడితే ఒక్కొక్క వీడియో ఒక 1 అవర్ పట్టిద్ది అనమాట. సో ఇవన్నీ బేసిక్ డిజైన్స్ అనమాట. మనకు ఒక ఐడియా కోసమే నేను ఇవన్నీ కూడా డిజైన్స్ చూపిస్తున్నాను. సో ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. సో మీకు మెహందీ క్లాసెస్ నచ్చుతున్నాయా లేదా, ఏమన్నా స్పీడ్ అవుతున్నాయా, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా, అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మాకు అర్థం కావట్లేదండి, కొంచెం క్లియర్గా చెప్పండి అంటే నేను ఇంకా స్లోగా పెట్టేస్తాను వీడియో. ఎందుకంటే ఇప్పుడు నేను బేసిక్ డిజైన్స్ అన్నీ ఈజీగా నేర్పించేశాను సెకండ్ క్లాస్లోనే. సో లీవ్స్ ఎట్లా గీసుకోవాలనేది కూడా చూపించాను. మళ్ళీ ఇందులో స్పెషల్గా ఎందుకు స్లోగా చూపించడం ఎందుకు అని చెప్పేసి అయితే నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టేశాను అనమాట. సో ఇది యాక్చువల్గా ఎంత టైం ఉంది అంటే 1 అవర్కి ఎక్కువే ఉందండి నేను మొత్తం వీడియో అంతా కూడా. సో 1 అవర్ పెడితే బాగోదు, బోర్ కొట్టేస్తుంది. స్పీడ్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అయితే నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో ఇక్కడ లీవ్స్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్లోనే మధ్యలో లవ్ సింబల్ వచ్చేటట్టుగా అయితే లీవ్స్ పెట్టేశాను. సో ఇది ఒక డిజైన్ అనమాట. ఇక్కడ మనం ఎట్లయినా చేసుకోవచ్చు, ఎవ్వరు మనల్ని ఏమీ క్వశ్చన్ చేయరు. ఎందుకంటే మెహందీ అంటేనే ఈ డిజైన్స్ అండి, వేరే డిజైన్స్ ఏమీ ఉండవు. ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి, రౌండ్ షేప్. ఇప్పుడు మనం ఆమ్లో అరచేతిలో రౌండ్ షేప్ ఒక్కటే పెట్టుకుంటాం, గుండ్రంగా పెట్టేసి డిజైన్ చేస్తాం కదా, అట్లా కూడా చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్దర్ క్లాసెస్లో అవి కూడా నేర్పిస్తాను. సో ఇవి వచ్చేసి మనకి చెస్ ఎలా ఉంటుందండి, బ్లాక్ వైట్ అట్లా ఉంటుందో అట్లా చెస్ మోడల్ అనమాట. ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫిల్ చేసి చూపించట్లేదు ఎందుకంటే చాలా టైం పడుతుంది. అలాగే పేపర్ మీద కాబట్టి చూపించేది కోన్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చెప్తే అర్థమైపోతుందని నేనైతే మొత్తం ఫిల్ చేయట్లేదు. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి హంప్స్ పెట్టేసుకొని మధ్యలో వేరే డిజైన్ అనేది రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి సేమ్ ఉంటాయండి, వేరు ఏమి ఉండవు. ఇక్కడ కొంచెం కొంచెం డిఫరెన్స్ తోటే ఉంటాయి అన్నమాట. వీడియో అనేది డిజైన్ అనేది కొంచెం డిఫరెన్స్ తోటే ఉంటుంది, ప్రతిదీ కూడా సేమ్ ఉంటుంది. హెవీగా కావాలి, మాకు చేతి నిండా డిజైన్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా హంప్స్, స్పైరల్ ఇవి యూస్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది.
మాకు ఫిల్లింగ్ ఉండాలి, కానీ సింపుల్గా అవపడాలి. హ్యాండ్ నిండుగా కనిపించినట్టుగా ఉండాలి అని అంటే ఇలా లైన్స్ పెట్టి డాట్స్ పెట్టేయచ్చు అనమాట. సో ఏదైనా అది మన ఇష్ట ప్రకారమే ఉంటుంది. ఇవన్నీ నేను బేసిక్ డిజైన్స్లో ఆల్రెడీ చూపించేశాను అనమాట. ఇదంతా కూడా జస్ట్ ఫిల్లింగ్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లీవ్స్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ వచ్చేసి డిజైన్ అంతా నార్మల్గా లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది, మొత్తం నిండుగా ఎట్లుంటుంది, ఫిల్ అయ్యి ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఫర్దర్ డిజైన్స్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. లాస్ట్కి వచ్చేసరికి కోన్ నన్ను ఇబ్బంది పెట్టేసింది అనమాట, చాలా అసలు రాకుండా డిజైన్ అంతా కూడా క్లమ్జీ అయిపోయిందనమాట. సో ఇట్లా మనం బయట డిజైన్స్ ఇట్లా లైన్స్ అనేవి గీసేసుకొని గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ అంతా కూడా కోన్తో ఫిల్ చేసేసుకోవడమే. ఫిల్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ డిజైన్ అనేది నీట్గా కనపడుతుంది అనమాట. ఆ ఫిల్లింగ్లో ఆ బాక్స్లో ఈ డిజైన్ అనేది మంచి క్లియర్గా కనిపిస్తుంది. అంతా కూడా ఫిల్ చేసేసుకోవడమే, ఖాళీ ఉన్న చోట అంతా కూడా ఫిల్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో క్లాసెస్ స్పీడ్గా పెట్టేయమంటారా, వీక్లీ వన్స్ పెట్టినా ఓకే అంటారా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డిజైన్స్ బాగున్నాయా లేదా అనేది కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే మాత్రం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.